మన రక్త సంబంధికుల్లో మన అక్క, అన్న, అదేవిధంగా అందరికన్నా చిన్నది మన యొక్క చెల్లెలు. మన జీవితంలో చెల్లెలు అంటే అందరికన్నా చిన్నది కాబట్టి మనం ఎంతో ప్రేమ ఆప్యాయతతో చూస్తాం. మరి చెల్లెలు కూడా అన్నను అదే అభిమానంతో చూస్తుంది. చెల్లెలంటే మనకు బిడ్డగా భావిస్తాం. అంటే అంత ప్రేమ మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి కూడా అందరికంటే చిన్నదని మన యొక్క అమ్మా నాన్నలు మనం చెల్లెలను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటాం. ఆమెకి చిన్న బాధ కలిగిన విలవిలలాడిపోతాం. మరి చెల్లెలు కూడా మనకు బాధ కలిగితే ఆమె అదే విధంగా ఉంటుంది. అంటే మనమంతా రక్త సంబంధికులం కాబట్టి ఒకరికొకరికి ఎవరికి బాధ కలిగినా మనం బాధపడుతూ ఉంటాం. మరియు మన ఇంట్లో చిన్నది చెల్లి కాబట్టి ఆమెను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచుతాం. మన అమ్మా నాన్న ఏ విధంగా ప్రేమ చూస్తారో మరి అదే విధమైనటువంటి ప్రేమతో చెల్లెలను ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. ఎంతో చిన్న మనసు చెల్లేది. అందుకోసం చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చూస్తూ ఆమెకు ఏం చిన్న దెబ్బ తగిలినా మనకే తగిలినట్లుగా భావిస్తూ ఎంతో ప్రేమతో పెంచుకుంటాం. మరి తల్లిదండ్రులు మన అమ్మా నాన్నలు ఏ విధంగా మన చెల్లెలను చూస్తారో మనం కూడా అదే విధమైనటువంటి భావనతో మన చెల్లెలను ప్రేమిస్తాం. ఎందుకంటే మన ఇంట్లో చిన్న పాప, చిన్న పిల్ల. అందుకే మన చెల్లెలకు నిక్ నేమ్స్ కూడా పెడతాం. చిట్టి, పాప, పండు అంటే ఇట్లా రకరకాలుగా మనం మన పిల్లలను ముద్దుగా పిలుచుకుంటాం. మళ్ళీ అంతటి ప్రేమను మనం మన చెల్లెలకు చూపించుకుంటూ ఎంతో అనురాగం పంచుతూ అభిమానంగా చూసుకుంటాం మనం చిట్టి చెల్లెల్ని. అంటే ఆమెకు ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఎంతో అనురాగంతో ఆప్యాయతతో చూసుకుంటాం. మన దగ్గర ఉన్నా లేకున్నా మనకు అమ్మా నాన్న ఏమన్నా పెట్టినా కూడా మనం కొంచెం తిని మళ్ళీ మన చెల్లెకి పెట్టుకుంటాం. అంటే అంత ప్రేమగా మనం చెల్లెల్ని చూసుకుంటాం. అదేవిధంగా ఆమె మనకు చిన్నప్పుడే అంటే మనం వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడము, లేకపోతే ఆమె వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడము కొంచెం దూరంగా ఉంటేనే మనం తట్టుకోలేం. అంటే మేమంతా కూడా ఒకటే దగ్గర ఉండాలి, ఒకటే దగ్గర చదువుకోవాలి అనే అనుబంధాలు, ప్రేమలు ఆ విధంగా ఉంటాయి. కానీ రాను రాను మరియు మనమంతా పెద్దగా అవుతాం, మన చెల్లెళ్ళు పెద్దగా అవుతారు. అప్పుడు పెళ్లి వయసు కూడా వస్తుంటుంది. అని పెళ్లి వయసు రోజు
వచ్చిన తర్వాత ఆమెకు పెళ్ళి చేసేటప్పుడు మనం ఎంతో బాధపడతాం. అంటే బాధ అంటే ఆనంద బాష్పాలు. అదేవిధంగా మేము ఎన్ని దినాలు ఒక దగ్గర పెరిగినాం, ఎన్ని సంవత్సరాలు మా చెల్లెమ్మ మాకు అంటే దూరంగా వెళ్ళిపోతుంది అత్తగారింటికి అనేటటువంటి బాధ ఉంటుంది. అంటే అటు ఆనంద బాష్పాలు, ఇటు కొంచెం కూడా బాధ కూడా ఉంటుంది. ఆ టైంలో మనం అంటే తెలియకుండానే మనకు బాధ వచ్చేస్తుంటుంది, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇన్ని రోజులు మంచిగా ఇంత ప్రేమ చూసినామా మా చెల్లి ఈరోజు పెళ్ళి చేసుకొని అంటే వేరే ఇంటికి వెళ్తుంది అని అట్లా బాధ అంటే ఆనంద బాష్పాలు ఒకటి, మళ్ళీ ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. మళ్ళీ పెళ్ళి చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే మనకు అంత మించిన సంతోషం ఇంకేముండదు. వాళ్ళు మంచిగా ఉంటే సార్ అన్నట్లుగా ఉంటారు. మరి అదేవిధంగా ఆమె పెద్దగా అయినా, ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టినా మనకు మాత్రం మన చెల్లి చిన్నది. అంటే ఎంత వయసు వచ్చినా కూడా మనకన్నా చిన్నవాళ్ళు, మనం చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసినటువంటి వాళ్ళు వాళ్ళను చిన్నగా చూస్తాం, చిన్నపిల్లల్లాగానే చూస్తాం. అదే ప్రేమ చూపిస్తాం, అదే భావనతో ఉంటాం. అంటే మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, మన వాళ్ళే అంటే మన మామ వాళ్ళు, మన అమ్మ వాళ్ళు కానివ్వండి, అటు మా అత్త వాళ్ళు, మా నాన్న వాళ్ళు కానివ్వండి, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ వయసులో మాత్రం చిన్నవాళ్ళే ఉంటారు వాళ్ళకు. ఇప్పుడు మన చెల్లెళ్ళు అయినా కూడా అంతే, వయసు పెరగవచ్చు కానీ మనకన్నా చిన్నవాళ్ళు కాబట్టి చిన్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రేమతో ఉంటామో మరి పెద్దగా అయిన తర్వాత కూడా అదే ప్రేమ మన లోపల ఉంటుంది, ఉండాలి కూడా. మరియు కాలం మారుతుంది, మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో స్వార్థాలు పెరిగితే పెరగవచ్చు కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలి. అదేవిధంగా స్వార్థం లేనటువంటి ప్రేమ ఉండాలి, స్వార్థంతో ఉండొద్దు, నిస్వార్థంతో ఉండాలి. మంచి ప్రేమ అనురాగాలను పంచాలి, మంచి అభిమానాన్ని పంచాలి. మరి మన చెల్లెలను చిన్నప్పటి నుంచి ఏ విధంగా చూసుకున్నామో వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా అదే అభిమానంతో చూసుకోవాలి, అదే స్వచ్ఛమైనటువంటి ప్రేమ చూపించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఒకరిపై ఒకరికి అభిమానాలు పెరుగుతాయి, ఒకరిపై ఒకరికి ప్రేమలు పెరుగుతాయి, ఒకరిపై ఒకరికి నమ్మకాలు పెరుగుతాయి. అంటే ఈరోజు మనకు ఆస్తిపాస్తులు చెల్లెలకి ఎక్కువ ఉండొచ్చు, అన్నకు తక్కువ ఉండొచ్చు, లేకపోతే అన్నకు ఎక్కువ ఉండొచ్చు, చెల్లెలకు తక్కువ ఉండొచ్చు, అంటే ఇట్లా ఆపోజిట్ కూడా ఉండొచ్చు. కానీ ఆస్తిపాస్తులు అనేటటువంటివి ఇక్కడ ముఖ్యం కాదు. ఒక కడుపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అంతే తప్ప ఆస్తిపాస్తులకి ఇక్కడ ముఖ్యం కాదు. ప్రేమలు, అనురాగాలు ముఖ్యం, ఆప్యాయతలు ముఖ్యం, చిన్నప్పుడు ఎలా పెరిగామనేది ముఖ్యం. మరి పెద్దగా అయిన తర్వాత కూడా అదే ప్రేమలు చూపించాలి. అది స్వచ్ఛమైనటువంటి అన్నా చెల్లెళ్ళ ప్రేమ.
ఆ ప్రేమను ఎప్పుడు కూడా కలకాలం ఉంచుకోవాలి. చిరస్థాయిగా ఉండేటట్లుగా అన్నా చెల్లెళ్ళు చూసుకోవాలి. అదే అన్నా చెల్లెల యొక్క అనుబంధం.